నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశవ్యాప్తంగా రంజాన్ నెల చివరి వారంలో రేషన్ షాపుల గురించి పని వేళల గురించి కీలక ప్రకటన చేసింది. రంజాన్ నెల ప్రారంభంలో మనం చూసుకుంటే ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయని చెప్పేసి గతంలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రేషన్ షాపులకు సంబంధించి పని వేళలను మారుస్తూ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే రంజాన్ చివరి వారంలో రేషన్ షాపులు 2 విడతలుగా పనిచేస్తాయని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే ఉదయం పూట మనం చూసుకుంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఉంటాయని చెప్పేసి, రాత్రిపూట 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటాయని చెప్పేసి వినియోగదారులు ఈ సమయాలను గమనించి తమకు కావాల్సిన ఆహార నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ సూచించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రేషన్ షాపులకు వెళ్ళేవారు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు రేషన్ షాపులు ఓపెన్లో ఉంటాయి. మిగతా టైంలో మీరు వెళ్తే కానీ రేషన్ షాపులు క్లోజ్ చేసి ఉంటారు. ప్రస్తుతం ప్రజల యొక్క భద్రత రక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి, రంజాన్ నెల చివరి వారం కావడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు అలాగే డ్రైవర్లు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే రాత్రి వేళల్లో అయితే ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాత్రి వేళల్లో ఎవరు బయటికి రావద్దు. అలాగే ఇండియన్ ఎంబసీ కూడా ఏం చెబుతూ ఉందంటే కానీ కువైట్లో ఉన్న భారతీయులు బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఎక్కువ మంది మనం చూసుకుంటే ఖైతాన్ కావచ్చు, ఇతర ప్రాంతాలలో కావచ్చు, ఎక్కువ మంది ఒకసాట గుమికూడుతూ ఉంటారు. అటువంటివి గుమికూడకుండా గ్రూపులుగా ఒకే చోట గుమికూడకుండా ఉండటం మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.